హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. న్యూ ఇయర్ స్పెషల్ 2 రకాల స్వీట్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందైతే మనం కాజు పిస్తా రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు దాకా కాజు తీసుకుంటున్నాను. 1/2 కప్పు దాకా పిస్తా తీసుకోండి. తర్వాత 1/2 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి కాజు వేసుకోండి. కాజు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టకండి, ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్ద ముద్దగా వస్తుంది. పల్స్ మోడ్లో మిక్సీ పట్టేసుకోండి. మంచిగా ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిల్క్ పౌడర్ వేసుకొని ఈ 2 గుణంగా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు పిస్తాను కూడా మిక్సీ పట్టేసుకుందాం. పిస్తాను అయితే మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కూడా 1/4 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసేసుకొని 2 కలిసేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోవాలి. మనకు ఈ రెసిపీ చేయడానికి 1 కప్పు షుగర్ పడుతుంది. షుగర్ తీసేసుకుందాం. తర్వాత కొన్ని ఇలాచీలు, కొద్దిగా షుగర్ తీసుకొని 2 మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఇలాచీ పౌడర్ను ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్న కాజు పౌడర్ ఉంది కదా, అందులో వేసేసుకుందాము. అందులో వేసేసుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మిగతాది మనము పిస్తా మిక్స్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా 2 కలిసేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనము 1 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, ప్యాన్లోకి వేసేసుకుందాము. ఇందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి, సరిపోతుంది. 1/2 కప్పు వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసేసుకున్న తర్వాత ఈ షుగర్ మంచిగా కరిగేటట్టు ఇలా కలుపుకోండి. కొద్దిసేపటికి మనకు పాకం ప్రిపేర్ అయిపోతుందన్నమాట. పాకం అనేది లేత పాకంలోనే ఉండాలండి, గట్టి పాకం అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ పాకం అనేది రెడీ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, లైట్ తీగ పాకం ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కాజు పౌడర్ వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఫ్లేమ్ను సిమ్లో లేదంటే మీడియంలో పెట్టేసుకొని కలిపేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం థిక్నెస్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా కొంచెం థిక్గా అయింది, కొంచెం ఇలా బబుల్స్లా వస్తుంది కదా. ఈ టైంలో ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ మాత్రమే నెయ్యి వేస్తున్నాను. మీరు ఎక్కువగా ఇష్టపడితే ఇంకాస్త నెయ్యి వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. కొంచెం ఇంకా థిక్గా కావాలండి, అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. అడగంటకుండా ఉంటుంది ఇలా కలపడం వల్ల. ఇప్పుడు చూడండి, కొద్దిసేపటికి మనకు ఇలా థిక్గా అయిపోతుందన్నమాట. మరీ గట్టిగా కూడా కావద్దు. కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా ఉండాలి, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా వెంటనే ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మీరు స్పాచులా తోటి కలుపుకోండి. కొంచెం చల్లారుతుంది ఇలా చేయడం వల్ల. కొంచెం ఇలా కూల్ అయ్యేంత వరకు చల్లార్చుకున్న తర్వాత అప్పుడు చేతితోటి బాగా గట్టిగా ఇలా సాఫ్ట్గా వచ్చేటట్టు చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి అప్లై చేయండి. గట్టిపడకుండా దీనిపైన మూత పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పాలు తీసుకొని అందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలను పిస్తా మిక్స్లో వేసేసుకొని కలుపుకోవాలి. కలర్ కోసం అన్నమాట ఇది. ఇలా కలుపుకోండి, మొత్తం ఒకేసారి వేయకండి. కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ పాలను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది చప్పగా ఉంటుంది కదా, అందుకని దీంట్లోకి మనం ముందుగా కాజు పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా, అందులో నుంచి కొంచెం కాజు పేస్ట్ను మనము
దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఇంత వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు స్వీట్నెస్ అనేది ఉంటుంది లోపల మనం స్టఫ్ చేసుకున్నప్పుడు, లేదంటే చప్పగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు మనము ఒక బటర్ పేపర్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ కాజు పేస్ట్ ఉంది కదా, ఇదంతా ఇలా రౌండ్గా చేసేసుకొని బటర్ పేపర్ పైన పెట్టేసుకుందాము. పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రోల్ చేసేసుకోవాలి. మరీ పలచగా కాకుండా థిక్గా కాకుండా ఉండేటట్టు రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత కాజు పెట్టేసి రోల్ చేసినాం కదా, ఇప్పుడు పిస్తా పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలోకి పెట్టేసుకున్న తర్వాత ఈ బటర్ పేపర్ని ఇలా క్లోజ్ చేసుకుంటూ రావాలి. రౌండ్గా ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తము మీరు ఫోల్డ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా చివర్లు ఉన్నాయి కదా, ఇవి క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టేసుకోండి. గంట తర్వాత బయటికి తీసేసి మళ్ళీ ఒకసారి దీన్ని కొంచెం ఇలా రోల్ చేసేసుకొని తీయాలన్నమాట. బటర్ పేపర్ రిమూవ్ చేసేసుకోవాలి. బటర్ పేపర్ తీసేసుకొని కట్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రిచ్ రెసిపీ కూడా అండి. బయట మనం బోలెడంత డబ్బులు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్కి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనంటే. చూసారు కదా, కాజు పిస్తా రోల్ అనేది రెడీ అయిపోయింది. కంపల్సరీగా అయితే ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది పిల్లలకైతేనంటే. ఈ న్యూ ఇయర్కి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి మనం నెక్స్ట్ ప్రిపేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి మనము బ్రెడ్ రస్మలై ప్రిపేర్ చేసుకుందాము. ఈ బ్రెడ్ రస్మలై కూడా చాలా సింపుల్ అండి చేసుకోవడం, త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కొన్ని కాజు తీసుకుంటున్నాను, కొన్ని పిస్తా తీసుకోవాలి అండ్ కొంచెం బాదం కూడా తీసుకోవాలి. అయితే వీటిని కట్ చేసుకోవడం లేట్ అయిపోతుంది మనకు, కాబట్టి ఇలా ఏదన్నా ఒక చాపర్ తీసేసుకొని చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నామంటేనంటే ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము బాదం వేసేసుకొని చాప్ చేసుకుందాం. చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఇలా. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసినామంటే సరే. ఇలా మనం బాదం అంతా చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ పిస్తా కాజు కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నా. ఇది కాజు అండ్ బాదాము, తర్వాత పిస్తా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత బ్రెడ్ తీసేసుకోవాలి, మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ బాగా ఫ్రెష్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలన్నమాట. బ్రెడ్ తీసుకున్న తర్వాత ఈ బ్రెడ్ను మనం ఇలా ప్లేట్లోకి పెట్టేసుకొని ఏదన్నా బాక్స్ కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో పెట్టేసుకొని బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి అన్నమాట. ఈ సైజులో ఉంటే బాగుంటుంది. ఇలా కట్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇలానే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ బ్రెడ్ తీసేసుకొని మళ్ళీ అన్నీ కూడా మనం ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ దాకా మిల్క్ తీసుకున్నాను. మిల్క్ తీసుకొని బాగా పాలను కాచుకోవాలి. పాలు ఇలా బాగా మరిగించుకోవాలండి. పాలు బాగా మరిగిన తర్వాత మనము ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. కాజు, బాదాము, పిస్తా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ మనం పాలనైతే మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా షుగర్ వేసుకుందాం. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరిగించుకోవాలి. ఇలా పాలు బాగా మరిగేటప్పుడు ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇప్పుడు కొంచెము ఇలా కలిపేసుకొని టేస్ట్ చూడండి. టేస్ట్ సరిపోతే సరే, లేదంటే
షుగర్ ఏమైనా తగ్గినట్టుగా అనిపిస్తుందంటే ఇందులోకి మనం ఇంకాస్త షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ ఇంకాస్త షుగర్ అనేది వేస్తున్నాను. వేసి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మంచి కలర్ రావాలంటే మనం ఇందులోకి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు, లేదంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసేసుకొని కలిపేస్తున్నాను. ఇలా మంచిగా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు దించే ముందు ఇందులోకి కొంచెం రోజ్ వాటర్ వేసుకోండి, బాగుంటుంది. వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని దించేసుకోండి. దించుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారాలి. చల్లారిన తర్వాతనే ఇందులోకి మనం బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే ముద్దగా అయిపోతుంది. కాబట్టి కంపల్సరిగా మీరు గుర్తుంచుకునేది ఏంటంటే చల్లారిన తర్వాతనే వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ డిప్ చేసేసుకోండి. బ్రెడ్ స్లైసెస్ ఎన్ని సరిపోతావో అన్నీ వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసినాం కూడా మనము ముద్దగా అయిపోతుంది అనమాట, సరిగా పీల్చుకోదన్నమాట. చూసుకొని వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మిల్క్, దానికి ఎంత పడుతుందో బ్రెడ్ స్లైసెస్ అన్నీ మాత్రమే చూసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టేసుకొని తిన్నామంటే చల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, బ్రెడ్ రస్మలై రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్, త్వరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూసారు కదండి, 2 రెసిపీస్ కూడా చాలా సింపుల్ చేసుకోవడము. ఈ న్యూ ఇయర్కి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి 2 రెసిపీస్ కూడా. మరి 2 రెసిపీస్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.